మదనపల్లిలో కంటికి కనపడని ప్రమాదం అసలేం జరిగింది? ఫిబ్రవరి 18, 2026. ఆ ఊరి చరిత్రలో ఈ తేదీ ఒక నల్ల మచ్చలా మిగిలిపోయింది. ఆ ప్రదేశం మదనపల్లె. చూడ్డానికి ప్రశాంతంగా ఉండే ఓ చిన్న టౌన్. ఈ కథలో బాధితురాలు 7 ఏళ్ల పాప. ఏం జరగబోతోందో తెలియని ఓ అమాయకురాలు. అదొక మామూలు సాయంత్రం. కాని ఆ సాయంత్రం ఆ ఊరికి ఒక పీడకలలా మారింది. ఇది అనుకోకుండా జరిగిన నేరమా, లేక మనం గమనించని రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫిబ్రవరి 17 సాయంత్రం. ఇంటి బయట ఆడుకుంటున్న పాప చీకటి పడినా ఇంటికి రాలేదు. ఆందోళన పెరగడంతో కుటుంబం వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ రాత్రే దర్యాప్తు మొదలైంది. మరుసటి రోజు ఉదయం వెతుకుతున్న వాళ్లకి ఓ షాకింగ్ విషయం తెలిసింది. సీన్లోకి ఫారెన్సిక్ టీం వచ్చింది. ప్రతి ఆధారాన్ని సైంటిఫిక్గా పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్ట్ క్లియర్గా చెప్పింది, ఇది యాక్సిడెంట్ కాదు, హత్య. సీసీటీవీ ఫుటేజ్, లోకల్ ఎంక్వైరీతో పోలీసులు ఒక అనుమానితుణ్ణి గుర్తించారు. కానీ కేసులో ఒక పెద్ద ట్విస్ట్. ఆ నిందితుడి డెడ్ బాడీ ఓ చెరువులో దొరికింది. అసలు మోటివ్ ఏంటి? అప్పటికప్పుడు ఆవేశంలో జరిగిందా, లేక సైకలాజికల్ ప్రాబ్లమా? సైకాలజీ ప్రకారం ఇలాంటి కేసుల్లో నేరస్తులు బాధితులకు తెలిసిన వాళ్లే అయ్యుండొచ్చు. క్రిమినల్ ఇంటెంట్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి ఇంపల్సివ్, రెండోది పక్కా ప్లాన్. ఈ సంఘటనతో జనం కోపంతో ఊగిపోయారు. న్యాయం జరగాలంటూ రోడ్ల మీదకి వచ్చారు. కానీ గుర్తుంచుకోండి, లీగల్ సిస్టంలో ఎమోషన్స్ కన్నా ఎవిడెన్సే ముఖ్యం. సరే, ఈ కోపం, ఆందోళనలు తగ్గాక ఒక సమాజంగా మన బాధ్యత ఏంటి? జరిగాక కోపడటం ఈజీ, కానీ జరగక ముందే ఆపడం, అదే అసలైన ఛాలెంజ్. ప్రమాదం ఎప్పుడూ బయటనుంచే రాదు. కొన్నిసార్లు అది మన పక్కనే, మన మధ్యలోనే ఉంటుంది. మన చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండాలి. అనుమానం వస్తే అధికారులకు చెప్పాలి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉందాం, బాధ్యతగా ఉందాం. మన పిల్లల్ని మనమే కాపాడుకుందాం. భయం వార్తల్లో మొదలవ్వచ్చు, కానీ దాని ప్రభావం మొత్తం సమాజంపై పడుతుంది. ఆ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే.